ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహోన్నతుడా, వందనాలు. మా రక్షణకర్తవైన యేసయ్య, మీకు వందనాలు. ఈ యొక్క ప్రశస్తమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయాన్ని మీరు మీ స్వాధీనంలో ఉంచి నడిపించండి. మీ నామ మహిమార్థమై జరిగించండి. అనేక మంది నా ప్రభువా, మరి ఈ మాటలు వినుచుండగా వారందరి హృదయాల్లో మీ కార్యం చేయమని, మీ గొప్ప కార్యము చేసి మీ బిడ్డలను రక్షించుకొని మీ బిడ్డలుగా చేర్చబడినట్లు మీ మాటల ద్వారా మీ యొక్క శక్తిని, మీ ప్రభావమును పంపించమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ సమయంలో మనము రక్షకుడు అనేటటువంటి ఒక మాట మీద మనం మాట్లాడుకుందాం. నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్నటువంటి వానికి రక్షకుడు కావాలి. ఆ ప్రవాహం నుండి రక్షించడానికి, వారిని సజీవునిగా కాపాడడానికి రక్షకుడు కావాలి. అదేవిధంగా ఒక గుంటలో పడిపోయినటువంటి వ్యక్తికి ఆయన కూడా రక్షణ కావాలి. రక్షణ కావాలంటే ఆ గుంటలో నుండి పైకి లేపబడాలంటే లేవదీసేవాడు కావాలి, పైకి లేపేవాడు కావాలి. అలాంటి వారిని రక్షకుడు అంటారు. ఇంకా ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని రక్షించేవారిని రక్షకుడు అంటారు. ఈ రక్షకుడు అనేవాడు ఎలా ఉండాలి? నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్న వారిని రక్షించాలంటే మరో నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్నటువంటి వాడు రక్షించలేడు. వాడు పైనున్నవాడు కావాలి. పైనుండి సాహసం చేసి వాడిని రక్షించడానికి ఈతొచ్చినోడు కావాలి, లేకపోతే దేని ద్వారానో రక్షించడానికి ఆ యొక్క మంచి ఆలోచన కలిగిన వాడు కావాలి. అదేవిధంగా గుంటలో ఉన్నవాడిని రక్షించడానికి వాడు కూడా మంచి ఆలోచన కలిగిన వాడై ఉండాలి, రక్షించడానికి సమర్థుడై ఉండాలి. ఆ విధంగా ఉన్నవాడు మాత్రం వారిని రక్షించగలుగుతాడు. ఎలాంటి ప్రమాదాల్లో ఉన్నవారినైనా రక్షించడానికి ఆలోచన ఉండాలి, సమర్థత ఉండాలి. సమర్థత లేనివాడు రక్షించలేడు. ఎందుకంటే వాడి దగ్గర సమర్థత లేదు కాబట్టి వాడు రక్షించడానికి యోగ్యుడు కాదు. కాబట్టి సామర్థ్యత కలిగినటువంటి వాడే రక్షించగలుగుతాడు. అప్పుడు అట్లాంటి వాని గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఈ పాపము నుండి రక్షించేవాడు ఎవరు? పాపము నుండి రక్షించాలంటే ఎవరు రక్షించగలరు? ఆ విషయం మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడునని దేవుని వాక్యము తేటగా తెలియజేస్తుంది. తన ప్రజలను అంటే వారి యొక్క ప్రజలను, ఆయన సృష్టించిన ప్రజలను, ఆయన కలగజేసినటువంటి ప్రజలను పాపంలో ఉన్నప్పుడు రక్షించడానికి ఎవరు సమర్థులు? ఆయనే సమర్థుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును వారిని గురించి మనము ఒక మాట విందాము. ఆయన జన్మ కర్మ పాపములు లేనివాడు, కన్య మరియ గర్భమున. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన రీతిగా యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ కన్యక యోసేపునకు ప్రదానం చేయబడినది తప్ప వారు ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి ఆయనని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రజలారా, ఇది దేవుని వాక్యమే కానీ ఇది నరుల మాట కాదు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యమును నమ్మితే మనం రక్షణ పొందుతాం. నమ్మకపోతే రక్షణ మనకు దూరం అయిపోతుంది. కాబట్టి భక్తిహీనులంట దేవుని కట్టడలను తృణీకరిస్తారంట. కాబట్టి వాళ్ళకి రక్షణ దూరం అయిపోతుందని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. కాబట్టి రక్షించబడాలంటే వాక్యాన్ని నమ్మాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మ విధం ఎట్లనగా ఆయన కన్య అయిన మరియ గర్భమున పాపం లేనివాడుగా ఉద్భవించాడు. ఆయన పాపం లేనివాడు కాబట్టే మనలను రక్షించడానికి సరిపోయిన వాడని దేవుని వాక్యము తేటగా తెలియజేస్తుంది.
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన రీతిగా ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరనివాడు, ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఆయన సరిపోయిన వాడుగా భూమి మీదకు వచ్చాడు. సర్వమానవాళి యొక్క పాప పరిహారం నిమిత్తమై మనలను మన పాపముల నుండి విడిపించుట కొరకై, మనలను పరిశుద్ధులనుగా తీర్చిదిద్దుట కొరకై, దేవుని బిడ్డలుగాను దేవుని యొక్క రాజ్యానికి వారసులనుగాను మనం చేయడానికి వచ్చినవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన దివ్యమైనటువంటి వాక్యాన్ని అనేకులకు బోధించి అనేక రోగులను స్వస్థపరిచి చనిపోయిన వారిని సైతం కూడా ఆయన లేపి ఉన్నాడు. అంతేకాదు మనందరి పాపముల యొక్క విముక్తి కొరకై, పాపము నుండి మనలను రక్షించుట కొరకై, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించిన వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. ఆయనే మన పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించారు. ప్రాయశ్చిత్తం చెల్లించబడకపోతే మన పాపం పోయేది కాదు. కాబట్టి ఈ ప్రాయశ్చిత్తం చెల్లించింది యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. కల్వరి శిలువలో తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తం చిందించి మన పాపానికి పరిహారం చెల్లించారు. ఆయన చేతుల్లో మేకులు వేయబడ్డాయి, ఆయన కాళ్ళలో పొడవాటి మేకు వేయబడి ఆయన నిలువు కొయ్యకు అడ్డ కొయ్యకు ఆయన బిగించబడ్డాడు. ఈ విధంగా క్రీస్తు ప్రభు మనందరి పాపముల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో యాగమయ్యారు. ఆయన ఆ యాగమును చేయటం ద్వారా, ఆ యజ్ఞము చేయటం ద్వారా మనకు రక్షణ కలిగిందండి, మనకు పాప క్షమాపణ కలిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కడే పాపము లేనివాడు. ఆయన పాపము లేనివాడు కాబట్టే ఆయన మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి సరిపోయినవాడు. ఆయన సరిపోయినవాడు. ఎలాగైతే గట్టు మీద ఉన్నవాడు పడిపోయిన వాడిని లేవదీయడానికి, రక్షించడానికి సమర్థుడై ఉన్నాడో, ఎలాగైతే నీటిలో కొట్టుకొని పోతున్నటువంటి వానికి ఆ యొక్క ఈత కలిగినటువంటి సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు, ఆయన్ని ఎలాగైతే రక్షించగలడో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు పాపము లేనివాడుగా వచ్చాడు. ఎందుకంటే మనం అందరము పాపాత్ములమే, ఏ భేదములు లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యము తెలియజేస్తుంది. నిజమే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేశీయ మిత్రులరా, నిజంగానే ఒకవేళ ఎన్నో భేదాలు ఉండొచ్చు, కలిగిన వారని లేనివారని, విద్యావంతులని విద్యాహీనులని, మరి ఇంకా ధనవంతులని ధనహీనులని, ఇటువంటి భేదాలు ఎన్నో ఉండవచ్చు. అందం ఉండవచ్చు లేదా అందం లేకపోవచ్చు. ఎన్ని కలిగి ఉన్నా మనలో పాపం ఉంది. ఈ పాపము నుండి విడుదల పొందడం ఎట్లాగా అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పాపం నుండి రక్షించేవాడు కావాలి. ఆ రక్షకుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. మంచివారిని రక్షిస్తాము, మరి దుష్టులను చంపేస్తామనేటటువంటి నినాదం కాదు ఆయనది. పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే మంచివారు ఎవరూ లేరు భూమి మీద. మనం చూస్తే అందరూ కూడా పాపం చేశారు, అందరూ కూడా దేవునికి దూరమైపోయారు, పాపానికి దాసులైపోయారు. భయంకరమైనటువంటి పాపమే మానవునిలో ఏలుతుంది. ఆ పాపంలోనే నడిపించబడుతున్నాడు తప్ప పరిశుద్ధత అనేది లేదు. మనిషి నిలువెల్లా కూడా పాపమే. నడినెత్తి నుండి అరికాలు వరకు కూడా పాప క్రియలతో నిండిపోయి ఉన్నాడు. వీటి వల్ల మానవుని యొక్క ఆ చెడుతనము దుర్వాసన కలిగి, చెడుతనం అనేది దుర్వాసనే, మంచి వాసన కాదు. కాబట్టి మంచి వాసనగా మానవుడు మారాలంటే ఈ పాపం నుండి విడుదల పొందాలి. ఈ పాపం అనే వ్యాధి నుండి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రావాలి.
ఆయన విడుదలిచ్చే దేవుడు, పాపం నుండి రక్షించే దేవుడు, పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే నీవు పాపము నుండి విడుదల పొందగలవు. ఆయన దగ్గరికి వస్తే నీకు నెమ్మది కలుగుతుంది. ప్రతి పాపము నుండి విడుదల పొందాలంటే యేసు రక్తమే శరణమని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఏ విధమైనటువంటి పాపం మనలో ఏలుతున్నా, ఏ విధమైనటువంటి పాపానికి మనం దాసులమైపోయి వాటికి బానిసలమైపోయి ఆ విధంగా పాపములో జీవిస్తున్నా అందులో నుంచి విడిపించడానికి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వస్తే మన పాపము నుండి మనం విడిపింపబడగలం. పాపుల రక్షకుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఏ రోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నెన్నో మరి కొన్ని మార్గాల్లో నువ్వు వెళ్ళవచ్చు. ఏ మార్గంలో నీకు రక్షణ కలుగుతుందో తెలియక నీవు అనేకమైన మార్గాలు నువ్వు తిరిగి ఉండవచ్చు, మరి వెళ్ళి ఉండవచ్చు. కానీ ఏ మార్గంలోనూ కూడా నీకు నెమ్మది కలగలేదు. పాపము నుండి విడుదల పొందాలంటే యేసు రక్తమే శరణం. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఒకరే మార్గం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును కూడా దేవుని రాజ్యంలో చేరలేరని ఆయన తేటగా తెలియజేస్తున్నారు. నిజమే ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు మార్గమై అన్నాడు. ఆయన జీవితమే ఒక మార్గం. ఆయన మాట, ఆయన పాపము లేని జీవితం, పాపము లేని నిర్దోషత్వం, అది మనలను నిర్దోషులుగా చేయడానికి ఆయన ఒక్కడే మనకు సరిపోయిన వాడుగా ఉన్నాడు. ఇంకెవరు కూడా కాదు. ఆయన్ని అనుసరించిన వారు, ఆయన మాట విన్నవారు, ఆయన మాట చెప్పిన నడుచుకున్నవారు, ఆయనతో సహవాసం చేసిన వారు, ఆయన్ని ఆరాధించేవారు, ఆయన పూజించేవారు, ఆయన వాక్యానుసారంగా జీవించేవారు మాత్రమే ఆయన రాజ్యంలో అడుగు పెట్టగలరు. కాబట్టి ఇహలోకము దాని యొక్క పర్యవసానము అంతా కూడా నాశనానికి నడిపిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి పాపము మనల్ని నాశనానికి నడిపిస్తుంది. అది మంచిది కాదు. లోకములో ఉన్నటువంటి ఏ విషయమైనా, ఏ చెడుతనమైనా మనలను ఆ పాపపు స్థితికి నడిపిస్తుంది. ఆ పాపములో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్తారంటే భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్షాస్థలానికి వెళ్తారు. ఆ శిక్షాస్థలానికి వెళ్ళకుండా ప్రభు మనల్ని విడిపించి దేవుని బిడ్డలుగాను, దేవుని కుమారులను కుమార్తెలను గాను, మనల్ని ఆయన రాజ్యానికి వారసులను గాను చేయటానికే క్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆయన మాట వింటే మనం బాగుపడతాం. ప్రయాసపడి పాపము మోయిచున్న లేక భారము మోయిచున్న సమస్తమైన వారులరా నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరుడు వింటున్నావా? సహోదరి వింటున్నావా? యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు మనలందరినీ పిలుస్తున్నాడు. ఏ ఒక్కరిని కూడా ఆయన వదిలిపెట్టడం లేదు. అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, పాపము నుండి విడిపిస్తాను, మీకు ఒక నిత్య జీవాన్ని ఇస్తాను, నిత్య సంతోషాన్ని ఇస్తాను, నిత్య ఆనందములో మీరు ప్రవేశించినట్లుగా, మహదానందములో మీరు ప్రవేశించినట్లుగా ఆ నిత్య రాజ్యానికి మిమ్మల్ని వారసులనుగా చేయడానికే నేను ఈ భూమి మీదకు వచ్చాను. పాపము లేనివానిగా వచ్చి మీ అందరి పాపముల యొక్క దోష నివృత్తి కొరకై, ఆ పాపము యొక్క నివృత్తి కొరకై, లేకపోతే ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము నుండి మిమ్మల్ని విడిపించడం కొరకై నేను ఈ లోకానికి వచ్చాను. ఆ సిలువలో బలి అయింది. అందుకే నా పరిశుద్ధమైన రక్తం చిందించి నిన్ను ప్రేమించి నా రక్తం ద్వారా నిన్ను విమోచించుకొని నా యొక్క రక్షణ నీకు ఇవ్వడానికి, దేవునితో సంబంధము నీవు కలిగి ఉండటానికి, ఒక పరిశుద్ధమైన జీవితంలో నీవు నడవటానికి నేను ఈ లోకమునకు వచ్చానని ప్రేమతో మనతో మాట్లాడుతున్నటువంటి యేసయ్య మాట వింటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మాట వింటే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైనటువంటి సమయమని నువ్వు గ్రహించాలి. రేపు చూసుకుందాంలే, లేకపోతే తర్వాత చూద్దాంలే అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే రేపు అనేది మన జీవితంలో వస్తుందో లేదో చెప్పలేమండి. ఇవాళ కనిపిస్తున్నటువంటి వాడు రేపు కనపడతాడో కనపడలో మనకు తెలియదు.
అది మనకందరికీ తెలిసినటువంటి సంగతే. ఇవన్నీ ఎన్నో చూస్తున్నాం మనం. ఇప్పుడే కదా మనం చూసాం అంటారు చాలామంది. ఇప్పుడే కదా మనం చూసాము, ఇంతలోనే మరణించాడా అని చెప్పుకునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. మనం కూడా అంతే. మనం ఏ పాటి వారం? నీటి మీద ఒక బుడగ వంటి వారం, లేకపోతే పొగ ఆవిరి అంతలోనే కనిపించి అంతలోనూ మాయమైపోయి ఆవిరి వంటి వారం. కాబట్టి ఇట్లాంటి జీవితాన్ని నమ్ముకొని తర్వాత చూసుకుందామని అనుకోవద్దు. ప్రియమైనటువంటి సహోదరుడా, నేడే నీకు రక్షణ దినం కనుకనే యేసు ప్రభు వారు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నువ్వు విన్నట్లయితే నువ్వు రక్షణ పొందుతావు. నీవు దేవుని యొక్క రాజ్యానికి వారసురాలు అవుతావు. ఎందుకంటే ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకము అంతలో కనిపించి అంతలో మాయమైపోయేది. కాబట్టి లోకమును ప్రేమించకు, లోకమును స్నేహించేద్దామని చెప్పి నువ్వు అనుకున్న లోకము నిన్ను ఇక్కడ లోకములో ఉండనివ్వదు. నువ్వు తప్పకుండా ఈ లోకాన్ని వదిలిపెట్టవలసిన వాడవై ఉన్నావు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలనేటటువంటి విషయాన్ని నువ్వు గ్రహించి అక్కడికి వెళ్ళడానికి, అనగా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడగలవని నీతో ఈ వాక్యమును దేవుని కృపను బట్టి మాట్లాడుచున్నాము. దేవుడు మిమ్మల్ని అలాగ నడిపించును గాక. యేసయ్య మీకు వందనాలు ప్రభా. మీ యందు శ్రద్ధ కలిగి భక్తి కలిగి మిమ్మల్ని నమ్ముకొని రక్షకునిగా మిమ్మల్ని అంగీకరించి మీ రాజ్య వారసులగుటకు ఈ వాక్యముని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.